ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకున్నాను. మన మహాభారతంలో ఆది పర్వలో సంభవ ఉప పర్వలో ఉన్నాము. ఇంకా కొద్ది అధ్యాయాలు మిగిలాయి ఇందులో. అప్పుడేం జరిగిందంటే, మనవాడున్నాడు భీముడు ఊరుకునే మనిషి కాదు. ఆయన కూడా అంతే, బాల్య చేష్టలు, బుద్ధి ఇంకా వృద్ధి చెందలేదు. ఆయన చేసే పనులకి మరి అటు సైడ్ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారో, వాళ్ళు అసలే దుర్యోధనులు, ఆదులు. దుర్యోధనము అంటే ఇంక యుద్ధం చేయడంలో అటువంటి వాళ్ళు ఉండరు. ఇప్పుడు కాబట్టి స్పర్ధలతో ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఒకళ్ళతోటి ఒకళ్ళు కొట్లాడుకుంటూ ఉన్నారు. ఉంటే ఉండొచ్చు కదా అంటే మరి అన్యాయాలు కూడా జరుగుతాయి. ఇంక ఎంత దూరం వెళ్ళాయంట స్పర్ధలు. విషాన్నాలు పెట్టుకోవడాలు, పాములతోటి కరిపించుకోవడాలు, నీళ్ళల్లోకి తోసేయడాలు, ఇటువంటివన్నీ. ఎట్లోకట్లా పాండవులైతే తప్పించుకుంటూ వస్తూ ఉన్నారు. ఎందుకు అంటే విదురుల వారున్నారు, ఆయన చూసుకుంటూ ఉన్నారు. పాండవులకు కూడా తెలుసు జరుగుతున్నదేమో. కానీ అయినా గూడా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటూనే అక్కడ హస్తినాపురంలో వీళ్ళందరితో కలిసి ఉంటూ ఉన్నారు. ఇప్పుడు దాన్నక్కడ కొంచెం సేపు ఆపి, కథని కొంచెం వేరుగా మళ్ళీ ఇక్కడికి తీసుకునొచ్చి కలిపేందుకు వీలుగా మన జనమేజయుడు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. మన వైశంపాయనుల వారితో ఏం అడుగుతూ ఉన్నారంటే, కృపస్యాపి మహాబ్రహ్మన్ సంభవం వక్తుమర్హసి సరస్సంబాత్ కథం జజ్ఞే కథంచ అస్త్రాణి అవాప్తవాన్. గురువుగారు, ఒక్క నిమిషము మన పాండవుల గురించి, వాళ్ళ గురించి ఆపి కృపాచార్యుల వారి గురించి చెప్తారా? ఆయన సంభవం వక్తుమర్హసి, ఆయన ఎట్లా జన్మించాడో అది ముందు చెప్పండి. శరస్తంభం నుంచి జన్మించాడని చెప్తారు, అది కథం ఎట్లానండి? పైగా అస్త్రాలన్నీ అవాప్తవాన్ పొందాడని చెప్తారో అది కథం ఎట్లానండి అని మన జనమేజయుడు ప్రశ్నిస్తే వైశంపాయనుల వారు ఇంకా కథ చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు ముందు మన పాండవులకు, కౌరవులకు కృపాచార్యుల వారు ఆచార్యులు అవ్వడము, ఆ తర్వాత మళ్ళీ పనిలో పనిగా కృపాచార్యుల వారు అయిపోయిన తర్వాత ద్రోణాచార్యుల వారు కూడా వీళ్ళందరికీ గురువయ్యారు. అంతవరకు చెప్తూ ఉంటారు మనకు ఈ సంభవ ఉపపర్వలో. దాంతో ఆ ఉపపర్వం ముగుస్తుంది. కాబట్టి వీళ్ళ గురించి, వీళ్ళిద్దరు ఎవరు, వాళ్ళిద్దరు ఎట్లా సంభవించారు, వాళ్ళేమి నేర్చుకున్నారు, ఈ పిల్లలందరికీ ఏమి నేర్పించారు అని చూసుకుంటూ వెళ్దాము. మహర్షేః గౌతమస్య ఆసీత్ శరద్వాన్నామ నామతః పుత్రః కిల మహారాజా జాతః సహ శరైః విభో. ఓ జనమేజయ మహారాజా, ఓ విభో, అనగనగా ఒకానొక సమయంలో గౌతమ మహర్షి ఉన్నారు. ఆయనకు శరద్వాన్ అన్న పేరున్న ఒక కొడుకు కలిగాడు. ఆయన్ని శరద్వంతుడని ఎందుకు పిలుస్తారంటే, శరాలతో సహా జన్మించాడు. ఆయన పుట్టడమే బాణాలతో సహా పుట్టాడు కాబట్టి ఆయనకు శరద్వంతుడు అని పేరున్నది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మన వ్యాసుల వారు చెప్పిన భారతంలో ఎక్కడా కథగా మాత్రమే చెప్పిన విషయం ఉండదు. ప్రతిదీ ఆధ్యాత్మికమైన విషయమే. ఇక్కడ కూడా మళ్ళీ శరాలతో సహా జన్మించాడు అంటే మన గౌతముడి కొడుకు శరద్వంతుడు ఒకడే కాదు, మనందరము అంతే పని. మనం కూడా పంచబాణాలతో, పంచ జ్ఞానేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలన్న శరాలతోనే జన్మించి ఉన్నాము. కాబట్టి ఇక్కడ కొంచెం చూపిస్తూ ఉన్నాను. నా మనసు అటు తిరిగితే మళ్ళీ దీన్ని ఆధ్యాత్మికంగా డీకోడింగ్ చేస్తాను. లేకపోయినా కూడా మీ మనసులో ఎప్పుడూ ఆధ్యాత్మికమైన తత్వం గురించిన ఆలోచన జారకుండా ఉండాలి. దాన్ని వదిలిపెట్టకుండానే భారతంలోని కథలను పట్టుకోవాలి. లేకపోతే భారతం చెప్తూ ఉన్న ఉపదేశం మనకు అందదు. సరే, ఇప్పుడు కథాపరంగా గౌతమ మహర్షి అని ఒక ఆయన ఉన్నారు.
ఆయనకి శరద్వంతుడన్న ఒక కొడుకున్నాడు. ఎందుకంటే శరాలతో సహా జన్మించాడు. నతస్య వేదాధ్యయనే తథా బుద్ధిః అజాయత యథా అస్య బుద్ధిః అభవత్ ధనుర్వేదే పరంతప. ఓ పరంతపుడా జనమేజయ మహారాజా! ఆయనకు వేదాధ్యయనం మీద అంతగా బుద్ధి లేదు. అంత ఇంట్రెస్ట్ లేదు. మనకు 4 వేదాలని చెప్తారు. వాటికి మళ్ళీ ప్రతి వేదానికి ఒక ఉపవేదం ఉంటుంది. ఆయుర్వేదం ఒకదానికి, ధనుర్వేదం ఒకదానికి ఆ విధంగా. ఇప్పుడు మనవాడికి డైరెక్ట్‌గా వేదాల మీద ఇంట్రెస్ట్ లేదు గానీ, ఆ ఉపవేదాలేవున్నాయో, వేదాలతో పాటు ఉన్న ఉపవేదాలన్నిట్లో కూడా కాదు మళ్ళీ. ఉన్న 4 ఉపవేదాల్లో మళ్ళీ ఒకటి ఆయనకి చాలా ఇంట్రెస్ట్. ఏ విధంగానైతే ధనుర్వేదం మీద ఆయనకు బుద్ధి ఉన్నదో, అంత ఫోకస్, అంత శ్రద్ధ, ఇంట్రెస్ట్ ఆయనకి వేదాధ్యయనం మీద లేదు. సరే పర్వాలేదు. అధిజగ్ముః యథా వేదాన్ తపసా బ్రహ్మవాదినః తథా సః తపసా ఉపేతః సర్వాణి అస్త్రాణి అవాపః. మామూలుగా బ్రహ్మవేత్తలున్నారనుకోండి, బ్రహ్మవాదులు. వాళ్ళు ఎంత తపించి, 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 తపించి వేదాలను అధిజగ్ముః అధ్యయనం చేస్తారో, మనవాడు గూడా తక్కువేం గాదు. ఈయన గూడా తపించి గొప్ప తపస్సుతో ఎంత తపించాడు, కావాలి, 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 కావాలి అని అంత తపనతో ఆయన సర్వాస్త్రాలను అవాపహ పొందాడు. ధనుర్వేద పరత్వాత్ చ తపసా విపులేన చ భృశం సంతాపయామాస దేవరాజన్ సహ గౌతమః. ధనుర్వేద పరత్వం ఆయనకి ఎంత అంటే, ధనుర్వేదం కావాలి ఆయనకి. ధనుర్వేదం కావాలి. అందులో ఉన్న విషయాలన్నీ కావాలి. అస్త్రాలు కావాలి, శస్త్రాలు కావాలి, మొత్తం అదే కావాలి. దాంతో విపులమైన తపస్సుతో ఆయన కూడుకుని అస్త్రాలన్నీ సంపాదించుకుంటూ ఉంటే, ఈయన తపస్సు ఒకవైపు, ఈయన ధనుర్వేద పరత్వం ఒకవైపు, వీటిని చూసి మన దేవరాజుకి దుఃఖమొచ్చేది. మన గౌతముడనే పిలుస్తారు. గౌతముడి కొడుకును గౌతముడని పిలుస్తున్నారు. మళ్ళీ ఈ గౌతముడు అంటే శరద్వంతుడు, ఈయన కొడుకును మళ్ళీ గౌతముడని పిలుస్తున్నారు. అట్లా వాళ్ళ నాన్నని గౌతముడని పిలుస్తున్నారు, కొడుకుని గౌతముడని పిలుస్తున్నారు, వాళ్ళ కొడుకుని గౌతముడని పిలుస్తున్నారు. అట్లా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ గౌతముడు మన గౌతమ మహర్షి యొక్క పుత్రుడు. ఈయన మన దేవరాజును ఇంద్రుణ్ణి భృశం బాగా సంతాపయామాస, ఎంత తపింపజేశాడో. ధనుర్వేదం గురించి ఈయనకి తపస్సుంటే, ధనుర్వేదం కావాలని ఈయన తపిస్తుంటే, ఈయన తపస్సును చూసి మన ఇంద్రుడికి తపన కలుగుతున్నది. ఆయనకి చాలా తాపత్రయాలు. అమ్మో! ఈయనిప్పుడు మొత్తం నేర్చుకున్నాడంటే అని, మరి ఆయన ఇప్పుడు దానికి ఎందుకు ఇంద్రుడికి ఇంత తాపమో, ఎవరికి తపస్సున్నా ఈయనకి తాపం మరి. సరే తతః జాలపదీం నామ దేవకన్యాం సురేశ్వరః ప్రాహిణోత్ తపసః విఘ్నం కురుతస్య ఇతి కౌరవ. ఓ కౌరవ జనమేజయ మహారాజా! తతః ఇంకప్పుడు మన ఇంద్రుడేం చేస్తాడు, ఊరుకొని ఉండడు కదా! కాబట్టి ఒక దేవకన్యను పిలిపించాడు మన సురేశ్వరుడు. ఆమె పేరు జాలపది. జాలపది అనే ఇంకొక చోట జానపది అని కూడా రాశారు. ఈ జానపది అన్న, జాలపది అన్న మళ్ళీ ఆధ్యాత్మికంగా చెప్పకుండా మరి ఆగడం కష్టము. కాబట్టి చూసుకుందాము. మనవాడు అసలే పంచ జ్ఞానేంద్రియాలు వాటన్నిటి మీద ఇంట్రెస్ట్. ధనుర్వేద మనసుని వాడడం, దాని మీద పెద్ద తపస్సులు, దాని ప్రపంచం గురించిన తపస్సులు తపించి, తపించి ప్రాపంచికమైన విషయాలు కావాలని కోరుకునే వాడికి ఏమి కలుగుతుంది? జనపదమే ఉంటుంది. జన్మల పదమే, అదే స్థితే ఉంటుంది. సరే ఇక్కడ మన ఇంద్రుడు ఆ జానపదిని లేదా జాలపదిని, ఆ దేవకన్యను ప్రాహిణోత్ అని చెప్పి అప్పగించి పంపించాడు. ఇదిగో తస్య తపసః విఘ్నం కురు అన్నాడు. వెళ్ళి ఆయన తపస్సు చెడగొట్టు అని చెప్పాడు. ఆమె అభిగమ్య ఆశ్రమ పదం రమణీయం శరద్వతః ధనుర్బాణధరం బాల లోభయామాస గౌతమం. మన బాల
మన జాల ఆమె రమణీయమైన శరద్వంతుడి యొక్క ఆశ్రమ పదానికి అభిగమ్య వచ్చి ధనుర్బాణాలు ధరించి ఉన్నాడు మన గౌతముడు, ఆయన్ని ప్రలోభ పెట్టింది. తాం ఏకవసనాం దృష్ట్వా గౌతమః అప్సరసం వనే లోకే అప్రతిమ సంస్థానాం ఉత్ఫుల్లనయనః అభవత్. ఆమె చక్కటి అందమైన వస్త్రాలు ధరించింది. ఆమెను చూసి మన గౌతముడు ఆ అడవిలో ఏకాంతంగా ఉన్న సమయంలో ఈ లోకంలోనే అప్రతిమము, సాటిలేని సంస్థానము, శరీర సౌష్ఠవం కలిగిన ఆమెను చూసి ఉత్ఫుల్ల నయనః అభవత్, కళ్ళు ఇట్లా విచ్చుకున్నాయి ఆయనకి. చాలా ఆశ్చర్యంతో ఆమెను చూస్తూ ఉన్నాడు. ధనుః చ సరాః చాస్య కరాభ్యాం ప్రాపతత్మువి వేపదుః చాస్య తాన్ దృష్ట్వా శరీరే సమజాయత. ఇంకా ఆయన చేతుల్లో నుంచి ఆ ధనుస్సు బాణాలు కూడా భూమి మీద జారి పడిపోయాయి. ఆమెను చూస్తూనే ఆయన శరీరంలో వణుకులు సమజాయత కలిగాయి. ఆయన శరీరమంతా కదిలిపోతూ ఉన్నది. చేతుల్లో నుంచి ధనుస్సు బాణాలు జారిపోయాయి. సహ తు జ్ఞానగరీయత్వాత్ తపసః చ సమన్వయాత్ అవతస్థే మహాప్రాజ్ఞః ధైర్యేణ పరమేణః. కానీ మనవాడు గొప్ప ధృతితో ఉన్నాడు, మహాప్రాజ్ఞుడు, గొప్ప జ్ఞాని. ఆయన గరీయస జ్ఞానేన, గొప్ప జ్ఞానంతో తపస్సుతో కూడి ఉన్నాడు. కాబట్టి నిగ్రహించుకుని అవతస్థే నిలబడ్డాడు. ఆయన మనసు చలించినా కూడా తట్టుకుని నిలబడ్డాడు. యః తు అస్య సహసా రాజన్ వికారః సమపద్యత తేన శుశ్రావరేతః స్య సహ చ తన్నావబుధ్యత. ఓ రాజన్ జన్మేజయ మహారాజా, అయితే ఆయనలో ఈ విధంగా వికారము కలిగేసరికి, ఆయన మనసు కొంచెము కదిలేసరికి రేతోస్ఖలనం జరిగింది. ఆయన చూసుకోలేదు. సహ విహాయ ఆశ్రమం తం చ తాంచ ఏవ అప్సరసం మునిః జగామ రేతః తస్య శరస్తంభే పపాతః. ఆయన మనసు ఒక క్షణం కదిలేసరికి మళ్ళీ నిగ్రహించుకున్నాడు. ఆ ఆశ్రమాన్ని తాం అప్సరసంచ, ఆ అప్సరసను కూడా విహాయ వదిలిపెట్టి ఇంకక్కడి నుంచి ఆ ముని జగామ వెళ్ళిపోయాడు. ఆయన మనసు కదిలింది, కానీ ఆయన వెంటనే నిగ్రహించుకున్నాడు. ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. మన విశ్వామిత్రుల్లాగా ఇంక దాని గురించి ఏమీ యాక్షన్ లేదు. అక్కడికి ఆ విషయాన్ని కట్ చేసాడు, వెళ్ళిపోయాడు. అయితే ఆయన రేతస్సు అక్కడ శరస్తంభం పైన పడ్డది కదా. అప్పుడేం జరిగిందంటే శరస్తంభే చ పతితం ద్విధా తత్ అభవత్ నృప తస్యాధ మిథునం జజ్ఞే గౌతమస్య శరద్వతః. ఆ శరస్తంభం పైన పడిన ఆయన రేతస్సు అప్పుడు 2 విధాలుగా విడిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఒక మిథునము, ఒక జంట కవల పిల్లలు జన్మించారు మన గౌతముడికి, శరద్వతుడికి. మృగయాన్ చరతః రాజ్ఞః సంతనోః తు యదృచ్ఛయా కశ్చిత్ సేనాచరః అరణ్యే మిథునం తదపశ్యత. ఒకానొక సమయంలో అప్పుడేం జరిగిందంటే, మన శంతను మహారాజు యాదృచ్ఛికంగా అనుకోకుండా అదే సమయంలో మృగయాంచరతః వేటాడుతూ అదే అరణ్యంలోకి అక్కడికే వచ్చాడు. ఆయన దగ్గర ఉన్న సేనాచరుల్లో, సైనికుల్లో ఒక సైనికుడు కశ్చిత్ ఆ మిథునాన్ని అపశ్యత చూశాడు, ఆ కవల పిల్లల్ని చూశాడు. ధనుః చ ససరం దృష్ట్వా తథా కృష్ణాజినాని చ వ్యవస్య బ్రాహ్మణాపత్యం ధనుర్వేదాంతగస్య తత్ సహ రాజ్ఞే దర్శయామాస మిథునం ససరం తదా. ఇంకప్పుడు వాళ్ళు ఆ చుట్టుపక్కల చూశారు, ఆ పిల్లలు ఎవరి పిల్లలై ఉండొచ్చని.
ఎవరు వదిలిపెట్టారు ఏమి అని. చూస్తే అక్కడ ధనుస్సు బాణాలతో సహా కనిపించింది. అంతేకాకుండా కృష్ణ అజినము, కృష్ణ జింక యొక్క చర్మము, జింక చర్మం కూడా కనిపించింది. ఓహో! జింక చర్మాలు కనిపించాయి కాబట్టి బ్రాహ్మడయ్యుండొచ్చు. బ్రాహ్మణ అపత్యము, బ్రాహ్మణి యొక్క బిడ్డలు. అయితే ధనుర్బాణాలున్నాయి గాబట్టి ధనుర్వేదాన్ని చదువుకున్న బ్రాహ్మడయ్యుండొచ్చు అని వాళ్ళేం జేశారంటే, ఆ మిథునాన్ని, ఆ ఇద్దరు పసివాళ్ళని, బాణాలను, ధనుస్సును వాటిని పుచ్చుకొనొచ్చి రాజుగారికి దర్శయామాస, చూపించాడు మన సైనికుడు. సహ తదాదాయ మిథునం రాజా అథ కృపయాన్వితః ఆజగామ గృహాన్యేవ మమ పుత్రౌ ఇతి బ్రువన్. ఇంకప్పుడు మన రాజుగారు, శంతను మహారాజు కృపయాన్వితః, దయ కలిగింది ఆ పసివాళ్ళని చూసి, ఎవరో అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోయారని. ఆ మిథునాన్ని ఆదాయ ఆయన పుచ్చుకున్నాడు. ఆయన గృహాన్యేవ ఆజగామ, ఆ పిల్లల్ని తనింటికి తెచ్చుకున్నాడు. మమ పుత్రౌ ఇతి బ్రువన్, వీళ్ళు నా బిడ్డలే అని ఇంటికి తీసుకునొచ్చాడు మన శంతను మహారాజు. తతః సంవర్ధయామాస సంస్కారైః చ అపి అయోజయత్. గౌతమః అపి తదపేత్య ధనుర్వేదపరః అభవత్. ఇంకా అక్కడ సంస్కారాలన్నీ చేయించాడు, జాతకర్మలవన్నీ. ఆ విధంగా పిల్లలక్కడ సంవర్ధయామాస, పెరుగుతూ ఉన్నారాయన. పిల్లలనక్కడ పెంచుకుంటూ ఉన్నాడు. ఆ పిల్లల్లో మగ పిల్లవాడు గౌతముడు మళ్ళీ, ఆయన ధనుర్వేదపరుడై ఉన్నాడు మళ్ళీ వీళ్ళ నాన్నలాగానే. వీళ్ళ నాన్న కూడా ధనుర్వేదపరుడై ఉన్నాడు. అట్లానే ఈ పిల్లవాడికి కూడా ధనుర్వేదం మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. పేరేమి అంటే, కృపయా యత్ మయా బాలౌ ఇమౌ సంవర్ధితౌ ఇతి తస్మాత్ తయోః నామ చక్రే తదేవ సహ మహీపతిః. మన మహీపతి రాజుగారు, శంతను మహారాజు, ఏతైతే యత్ మయా నా చేత ఇమౌ బాలౌ, ఈ పిల్లలిద్దరూ కృపయా సంవర్ధితౌ, నేను దయతో వీళ్ళిద్దరిని పెంచుతున్నాను కాబట్టి, కృపతో పెంచుతూ ఉన్నాను కాబట్టి, తస్మాత్ అందుకని, తయోః నామ వాళ్ళిద్దరి పేర్లు కూడా అవే అని చెప్పాడు. కాబట్టి అందులో మగ పిల్లవాడి పేరు కృపుడు, అమ్మాయి పేరు కృపి. నిహితౌ గౌతమః తత్ర తపసా తౌ అవిందత ఆగమ్య చ అస్మై గోత్రాది సర్వమాఖ్యాతవాన్ తదా. ఈలోగా మన కృపుడి యొక్క తండ్రి గౌతముడున్నాడు కదా, శరద్వంతుడు. ఆయన తపస్సుతో, ఆయన తపోశక్తితో ఆయన బిడ్డలు ఇక్కడ ఉన్నారని తెలుసుకున్నాడు. ఇంకా ఆయన వచ్చి ఆ పిల్లలిద్దరి గోత్రం ఏమి అని సర్వం మొత్తము విషయము ఆఖ్యాతవాన్ చెప్పాడు. ఆయనకి తన తపోబలం వల్ల తనకిద్దరు బిడ్డలు కలిగారు. వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారని తెలిసింది. ఇక్కడికొచ్చాడు. వచ్చి వాళ్ళెవరు ఏమి అని చెప్పాడు. చెప్పి ఊరుకోలేదు. ఆయన చతుర్విధం ధనుర్వేదం అస్త్రాణి వివిధాని చ నిఖిలేన అస్య తత్సర్వం గుహ్యం ఆఖ్యాతవాన్ తదా సహ అచిరేణ ఏవ కాలేన పరమాచార్యతాం గతః. వచ్చి, ఇదిగో నువ్వు నా కొడుకువు, మీ ఇద్దరు నా బిడ్డలు అని అక్కడ జరిగిందంతా చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన చతుర్విధాలుగా ఉన్న ధనుర్వేదాన్ని మొత్తాన్ని, రకరకాల అస్త్రాలతో పాటు నిఖిలము, సర్వము, గుహ్యమైన వాటి ప్రయోగ ఉపసంహారాలతో పాటు అన్నింటినీ తన కొడుకైన గౌతముడికి, కృపుడికి ఆఖ్యాతవాన్ చెప్పాడు. మన కృపుడు సహా ఆయన అచ్చిరేణ కాలేన, ఇంకా అచిర కాలంలోనే, చాలా చిన్న వయసులోనే ఆయనకసలే చాలా ఇంట్రెస్ట్. పైగా ఆయన సొంతంగా ప్రయత్నం చేసుకుంటుంటే వాళ్ళ నాన్న గూడా వచ్చి, కన్నతండ్రి, బయాలజికల్ ఫాదర్,
ఆయనకు తెలిసిన మొత్తం అస్త్ర విద్యలన్నీ నేర్పించిపోయాడు ధనుర్వేదం మొత్తం. దాంతో చిన్న వయసులోనే, అతి తక్కువ కాలంలోనే ఈయన పరమాచార్యుడయ్యాడు. ధనుర్వేదాన్ని నేర్పించే గురువయ్యాడు. ఇంకా ఆయన దగ్గర చదువుకోవడానికి, ధనుర్వేదాన్ని అధ్యయనం చేయడానికి ఎవరెవరొచ్చేవాళ్ళంటే, తతః అధిజగ్ముః సర్వే తే ధనుర్వేదం మహారథాః ధృతరాష్ట్రా ఆత్మజాః చ ఏవ పాండవాః చ మహాబలాః వృష్ణయః చ నృపాః చ అన్యే నానాదేశ సమాగతాః. ఇంకందరూ వచ్చి మహారథులు, మహాబలులు, పాండవులు, ధృతరాష్ట్రుడి ఆత్మజులు, కౌరవులు అందరూ తే సర్వే ఈయన దగ్గరికి రావడం, ధనుర్వేదాన్ని నేర్చుకోవడం. పోనీ కౌరవులు, పాండవులే కాదు, వృష్ణి వంశంలోని వాళ్ళు, మన కృష్ణుడి వంశంలోని వాళ్ళు, మిగిలిన అన్యే దేశాలు, ఎన్నెన్నో దేశాల నుంచి వచ్చిన రాజులందరూ, అతిరథులు, మహారథులు కూడా ఈయన దగ్గర మళ్ళీ స్పెషలైజేషన్ చేస్తూ ఉన్నారు ధనుర్విద్య గురించి. అట్లా ఉన్నది పరిస్థితి ఆయన మన కృపాచార్యుల వారు. ఆ తర్వాత ఏం జరిగింది? వైశంపాయనుల వారు మనకి ఇంకా చెప్తూ ఉన్నారు. విశేషార్థి తతః. అసలు నాకిప్పుడే ఒక ఆలోచన కలిగింది. మనవాడు జనమేజయ మహారాజు అడిగిన ప్రశ్న ఏమి? కృపుడు ఏ విధంగా జన్మించాడండి? శరస్తంభంలో పుట్టాట కదా, అది ఎట్లా జరిగింది? ఆయన అస్త్రాలను ఎట్లా పొందాడు అని ఇంతే కదా అడిగాడు. దానికి అక్కడి నుంచి మొదలుపెట్టి ఇంకా ఆయన మన పాండవులకు, కౌరవులకు గురువు అవ్వడం దగ్గర నుంచి, పోనీ అక్కడే ఆగకుండా ఆ తర్వాత మళ్ళీ కౌరవులకు, పాండవులకు ద్రోణుడు ఎట్లా గురువయ్యాడని ఇంకన్నీ చెప్తూ వస్తూ ఉన్నారు చాలా కూలంకషంగా, నిదానంగా మన గురువుగారు. మన వైశంపాయనుల వారు గురువుగారు ఏం చెప్తున్నారంటే, విశేషార్థి తతః భీష్మః పౌత్రాణాం వినయేప్సయా ఇష్వస్త్రజ్ఞాన్ పర్యపృచ్ఛత్ ఆచార్యాన్ వీర్య సమ్మతాన్. మన భీష్ముడున్నాడు. ఇట్లాంటి వాళ్ళు కాదు. ఎక్కడెక్కడి నుంచో రాజులందరూ వచ్చి ఈయన దగ్గర ధనుర్విద్య నేర్చుకుంటూ ఉంటే, ఎందుకు అంటే శంతన మహారాజు తీసుకునొచ్చి పెంచాడు అంటే, అప్పటి నుంచి ఉన్నాడు కృపాచార్యుడు ఇక్కడే ఈ హస్తినాపురంలోనే. ఇప్పుడు పెద్దవాడైపోయి ఉంటాడు. ఎందుకు అంటే శంతన మహారాజు కొడుకు భీష్ముడు. భీష్ముడి తర్వాత మళ్ళీ విచిత్రవీర్యుడి తర్వాత మన పాండురాజు వాళ్ళ తర్వాత ఇప్పుడు పాండవులందరూ కదా, 4, 5 జనరేషన్స్ అయిపోయాయి. కాబట్టి పెద్దవాడు అయి ఉంటాడు కృపాచార్యుడు. మన భీష్ముడి వయసు వాడు. ఎందుకు అంటే భీష్ముడు కూడా శంతన్ మహారాజు కొడుకే. శంతన్ మహారాజు నా బిడ్డ అని తీసుకుని వచ్చి పెంచాడు కృపాచార్యుడిని. కాబట్టి వాళ్ళిద్దరు మళ్ళా భీష్ముడు తక్కువ వాడా అస్త్ర విద్యల్లో. ఈయన అసలు అక్కడ గంగా నదినే తన బాణాలతోటి ఆపేసిన వాడు, ఆటల్లో ఆడుకుంటూ అటువంటి వాడు మన భీష్ముడు. ఇప్పుడు ఈ భీష్ముడు కృపాచార్యుడి దగ్గర తన ముని మనవలు అస్త్ర విద్యలన్నీ నేర్చుకుంటుంటే ఆయనకు అది సరిపోలేదు. ఇంకా కావాలనిపించింది. ఎందుకంటే భీష్ముడికి రజోగుణం చాలా ఎక్కువ. విశేషం కావాలి ఆయనకి. మా వాళ్ళు గొప్పగా ఉండాలి, మా వాళ్ళు విశేషంగా ఉండాలి, స్పెషల్గా ఉండాలి, అందరూ వచ్చి నేర్చుకుంటే. ఇక్కడే ఉన్నాడు కృపాచార్యుడు. అయితే వీళ్ళకి మాత్రం నేర్పించి ఊరుకోలేదు కదా. అతిరథులు, మహారథులు, మహాబలవంతులు వాళ్ళు వీళ్ళు వృష్ణివంశంలో వాళ్ళు వేరే రాజులు వేరే దేశాల నుంచి నానాకంగా వచ్చి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మన వాళ్ళకి స్పెషాలిటీ ఏముంది ఇక్కడ? ఇంకా స్పెషలైజ్ చేయాలి మన వాళ్ళు ఇందులో అని తతః ఇంకా మనవాడు భీష్ముడు తన పౌత్రులకు వినయం కావాలి, ఇంకా శిక్షణ కావాలి, ఇంకా ట్రైనింగ్ కావాలి అని ఈప్స కోరికతో ఇష్యూలు అంటే బాణాలు, అస్త్రాలు, శస్త్రాలు వాడేందుకు ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరున్నారు? అది నేర్పించేందుకు ఎవరైనా ఆచార్యులు ఉన్నారా? బాగా పరాక్రమంతో కూడిన వాళ్ళు ఆచార్యులు బాణాలు అవి
వాడగలిగిన వాళ్ళు, అస్త్రాలవి ప్రయోగించగలిగిన వాళ్ళు ఉన్నారా అని ఆయన పర్యపృచ్ఛత్ పరిపరి విధాలుగా అందరిని కనుక్కుంటూ ఉన్నాడు. ఇంకెవరైనా ఇంకా మంచి టీచర్ ఉన్నారా అండి? ఇంకా బాగా మా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నారా అని ఆయన కనుక్కుంటూ ఉన్నాడు. ఎవరిని కనుక్కుంటూ ఉన్నాడు పిల్లలకి ట్రైనింగ్ కావాలని? ధనుర్విద్య ఎంతో కొంత నేర్చుకున్నారు గదా! చాలా వరకు నేర్చుకున్నారు గదా! చాలా దూరం వెళ్లారు గదా! ఇంకిక్కడి నుంచి తర్వాత వేదాలు? ఇంకా చాలా వేదాలవన్నీ ఉన్నాయి గదా! వినయం అంటే ధనుర్వేదంలో శిక్షణ మాత్రమేనా? నిజంగా గూడా వినయం కావాలి గదా! విద్య కావాలి గదా! ఊరికే ఇషు అస్త్ర జ్ఞానం ఉంటే సరిపోయిందా? వేదం చెప్తున్న తత్వం ఏంటని నేర్పించవలసి ఉన్నది గదా! పరాక్రమం ఉంటే చాలా, జ్ఞానం అవసరం లేదా? ఆయనసలు తన పౌత్రులకి ఏమి గావాలనుకున్నాడంటే, బాగా పరాక్రమంతో కూడి ఉన్న ఒక ఇంకా ధనుర్విద్యలో ఉన్నతి సాధించిన టీచర్ ఎవరైనా ఉంటే స్పెషలైజేషన్ వాళ్ళొచ్చి మా పిల్లలకి నేర్పించాలి అని ఆయన ఇంకా కోరుకున్నాడు. నా అల్పధీః నా మహాభాగః తథా నానా అస్త్రకోవిదః న అదేవ సత్వః వినయేత్ కురూన్ అస్త్రే మహాబలాన్. ఏదో అంతంత మాత్రం జ్ఞానమున్నవాళ్ళు, అంతంత మాత్రం భాగ్యం ఉన్నవాళ్ళు, కొంతగా అస్త్రాలు తెలిసిన వాళ్ళు, ఏదో దేవతలంత సత్వం, బలం ఉన్నవాళ్ళు కాకపోతే, అంతకన్నా తక్కువ ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళు మహాబలులైన కౌరవులకు నా వినయేత్ శిక్షణ ఇవ్వలేరు. బుద్ధి అల్పంగా, జ్ఞానం అల్పంగా ఉన్నవాళ్ళు, భాగ్యం అల్పంగా ఉన్నవాళ్ళు, కొంత అస్త్రాలు తెలిసిన వాళ్ళు, బలము కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కాదు. బాగా ఎక్కువగా ఉండాలి జ్ఞానము. గొప్ప భాగ్యం ఉండాలి వాళ్ళకు. గొప్ప అస్త్రాలుండాలి. దేవతలతో సమానమైన బలముండాలి. అట్లాంటి వాళ్ళే మా పిల్లలకి ఈ అస్త్ర విద్యల్లో ట్రైనింగ్ ఇవ్వాలి. మహర్షిః తు భారద్వాజः హవిర్దానే చరన్పురా దదర్శ అప్సరసం సాక్షాత్ ఘృతాచీం ఆప్లుతాం ఋషిః అని ఈ విధంగా ఈయన ఆలోచిస్తూ ఉంటే అప్పుడేం జరిగిందంటే, భరద్వాజ మహర్షి అని ఇంకొకాయనున్నాడు. ఒకానొక సమయంలో ఈయన పాపము హవిర్దానం చేసుకుంటూ ఉన్నాడు. ఏదో అగ్నిహోత్రాది కర్మ చేసుకుంటూ ఉంటే ఒకానొకప్పుడు సాక్షాత్తుగా ఘృతాచి అన్న అప్సరసనే చూశాడు. ఆమె ఆప్లుతం స్నానం చేస్తూ ఉన్నది, బయటకొస్తూ ఉన్నది. ఆమెను చూశాడు. తస్యాహ వాయుః సముద్ధూతః వసనం వ్యపకర్షత. తతః అస్య రేతశ్చ స్కందా తదృషి ద్రోణే ఆదధే. ఆమె పైకొస్తూ ఉంటే గాలికి ఆమె ధరించిన వస్త్రం పక్కకు తొలగింది. ఈయన చూసాడు. ఈయన మనసు కదిలింది. రేతోస్ఖలనం జరిగితే అప్పుడు ఆయన దాన్ని కూడా ఒక ద్రోణిలో, ఒక కుండలో భద్రపరిచాడు మన భరద్వాజుడు. తస్మిన్ సమభవద్ ద్రోణః కలశే తస్య ధీమతః అధ్యగీష్ణః సః వేదాంశ్చ వేదాంగాని చ సర్వశః. ఇంకా ఆ కలశంలో ఉంచిన ఆ రేతస్సు వల్ల ద్రోణుడు సమభవత్ కలిగాడు. గొప్ప బుద్ధిమంతుడు. ఆయనేం చేశాడంటే, సహా వేదాలను, వేదాంగాలను మొత్తాన్ని అధ్యగీష్ణ అన్నిటిని అధ్యయనం చేశాడు. మన కృపాచార్యుడు చాలా ఫోకస్డ్‌గా ఓన్లీ ధనుర్వేదాన్ని నేర్చుకున్నాడు. అది మాత్రం చెప్పగలడాయన. అయితే మిగిలిన వేదాలు కూడా తెలిసి ఉంటే ఇది ఇంకా బాగా చెప్పొచ్చని మన భీష్ముడు కోరుకున్నాడు. మన ద్రోణాచార్యుడు వేదాలు, వేదాంగాలు అన్నీ చదువుకున్నాడు. అగ్నివేశ్యం మహాభాగం భరద్వాజః ప్రతాపవాన్ ప్రత్యపాదయత్ ఆగ్నేయం అస్త్రం ధర్మభృతాం వరః. మన భరద్వాజుడు ఏం చేశాడంటే, ఈ ద్రోణుడి వాళ్ళ నాన్న ఒకానొక సమయంలో అంతకన్నా ముందు ఆ ప్రతాపవంతుడు ఒక గొప్ప భాగ్యవంతుడు అగ్నివేశ్యుడు అని ఒకాయనున్నాడు. ఆయనకి ఆగ్నేయాస్త్రాన్ని ఈయన ఉపదేశం చేశాడు. మన ధర్మాన్ని ధరించిన వాళ్ళలో శ్రేష్ఠుడు భరద్వాజుడు
గొప్ప భాగ్యం కలిగిన వాడికి అగ్నివేశుడికి ఆగ్నేయాస్త్రాన్ని ఉపదేశం చేశాడు. ఇప్పుడేం జరిగిందంటే మన భరద్వాజుడికి ఒక కొడుకు కలిగాడు కదా ద్రోణుడు. ఆ ద్రోణుడికి ఈ అగ్నివేశ్యుడు ఆయన్నే అగ్నిష్ఠుత్ అని కూడా పిలుస్తారు. ఆయన మళ్ళీ ఎవరి దగ్గరైతే ఈ ఆగ్నేయాస్త్రాన్ని నేర్చుకున్నాడో ఆయన కొడుక్కు మళ్ళీ దాన్ని ప్రదానం చేశాడు. అగ్నిష్ఠుత్ జాతః సహ మునిః తతః భరత సత్తమ భారద్వాజం తదాగ్నేయం మహాస్త్రం ప్రత్యపాదయత్. ఓ భరత సత్తమ, ఓ జన్మేజయ మహారాజా, ఆ ముని అగ్నిష్ఠుత్ అన్నాయన, మళ్ళీ అగ్నిష్ఠుత్ ఇవన్నీ కూడా యజ్ఞాల పేర్లు. అగ్నిష్ఠుత్ అంటే కూడా ఒక యజ్ఞం పేరు. ఆగ్నేయమస్త్రం ఆయన భరద్వాజుడి దగ్గర నుంచి నేర్చుకున్న దాన్ని భారద్వాజుడికి అంటే భరద్వాజుడి కొడుకు ద్రోణుడికి ప్రత్యపాదయత్ ఆయన ప్రతిపాదించాడంటే ఉపదేశం చేశాడు. భరద్వాజ సఖా చ ఆసీత్ పృషతః నామ పార్థివః తస్యాపి ద్రుపదః నామ తదా సమభవత్ సుతః. ఇదే సమయంలో మన భరద్వాజుడికి ద్రోణుడు జన్మించిన సమయంలోనే భరద్వాజుడికి ఒక సఖుడు స్నేహితుడున్నాడు. ఆయన పేరు పృషతుడు అన్న పేరున్న రాజు. భరద్వాజుడికి ఒక పృషతుడు అన్న రాజు స్నేహితుడున్నాడు. భరద్వాజుడికి ద్రోణుడు పుత్రుడిగా జన్మించాడు. ఈ పృషతుడికి పార్షతుడు లేదా ఆయన పేరే ద్రుపదుడు కొడుగ్గా కలిగాడు. మళ్ళీ వీళ్ళిద్దరూ భరద్వాజుడి కొడుకు ద్రోణుడు, పృషతుడి కొడుకు ద్రుపదుడు వీళ్ళిద్దరు కూడా కలిసి మళ్ళీ చదువుకున్నారు. కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా స్నేహం ఉన్నది. సహ నిత్యం ఆశ్రమం గత్వా ద్రోణేన సహ పార్షతః చిక్రీడ అధ్యయనం చెయ్యేవా చకార క్షత్రియర్షభ. మన పార్షతుడు అంటే పృషతుడి కొడుకు ద్రుపదుడు ద్రోణుడితో సహా వెళ్ళి నిత్యము ఆశ్రమానికి వెళ్ళి అక్కడ చిక్రీడ ఆడుకోవడం, అధ్యయనం చేయడం అవన్నీ మన క్షత్రియ ఋషభుడు ద్రుపదుడు చకార చేసేవాడు. ప్రతిరోజు బడికెళ్ళి ద్రోణుడితో సహా కలిసి ఆడుకోవడం, కలిసి చదువుకోవడం అవన్నీ చేసేవాడు చిన్నప్పటి నుంచి. తతః వ్యతీతే పృషతే సహ రాజా ద్రుపదః అభవత్ పాంచాలేషు మహాబాహుః ఉత్తరేషు నరేశ్వరః. కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదు. వీళ్ళిద్దరూ బడిలో చదువుకున్నంత చదువుకున్నారు, పెద్దవాళ్ళయ్యారు. ఈలోగా వాళ్ళకు కూడా మళ్ళీ స్నాతకోత్సవాలు అవన్నీ జరిగాయి, సమావర్తనం జరిగింది. వాళ్ళెక్కడ వాళ్ళక్కడే ఇళ్లకు వెళ్ళిపోయారు. మన ద్రుపదుడి వాళ్ళ నాన్న పృషతుడు ఆయన వ్యతీతము, ఆయన స్వర్గస్థుడయ్యాడు. ఇంక దాంతో ఉత్తరేషు పాంచాలేషు ఉత్తర పాంచాల దేశానికి మన మహాబాహు గొప్ప పరాక్రమం కలిగిన వాడు ద్రుపదుడు రాజయ్యాడు. భరద్వాజః అపి భగవాన్ ఆరురోహ దివంతదా తతః పితృనియుక్తాత్మ పుత్రలోభాత్ మహాయశాః శారద్వతీం తతః ద్రోణః కృపీం భార్యాం అవిందత. మన భగవాన్ భరద్వాజుల వారు కూడా తదా ఇంకప్పుడు దివం ఆరురోహ కొన్నాళ్ళకి ఆయన కూడా స్వర్గస్థుడయ్యాడు. ఆయన చనిపోయే సమయంలో తన కొడుకును ద్రోణుణ్ణి పిలిచిన ఆయన, నువ్వు కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కని మన వంశాన్ని నిలబెట్టు అని చెప్తూ వెళ్ళాడు. కాబట్టి ఆ విధంగా మన మహాయశోమూర్తి తండ్రి చెప్పినందుకు పైగా పుత్రలోభము తనకు కూడా బిడ్డలు కావాలి కాబట్టి శారద్వతిని, శరద్వతుడి యొక్క కూతురు ఉన్నది కదా, మన కృపాచార్యుడి యొక్క సోదరి, వాళ్ళిద్దరూ కలిసి జన్మించారు. ఆమెను, ఆ కృపిని మన ద్రోణుడు భార్యగా పొందాడు, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అగ్నిహోత్రే చ ధర్మే చ దమే చ సతతం రత అలభత్ గౌతమి పుత్రం అశ్వత్థామానం ఏవ చ. మన గౌతముడి కూతురు మన కృపి, మన శారద్వతి అగ్నిహోత్రాలు, గృహస్థు ధర్మాలు, శమదమాలు ఇవన్నీ
నిరంతరము పాటిస్తూ ఉండేది. కొంతకాలానికి ఆమె అశ్వత్థాముడు అన్న కొడుకును అలభత్తు పొందింది. సహ మనవాడు అశ్వత్థామ జాతమాత్రః వ్యనదత్ యదా ఏవ ఉచ్చైస్రవాः హయ్యः తచ్చుత్వా అంతర్హితం భూతం అంతరిక్షస్థం అబ్రవీత్. జాతమాత్రః పుడుతూనే మనవాడు అశ్వత్థామ ఎంత బిగ్గరగా అరిచాడంటే, వాడి ఏడుపు అసలు ఏదో ఉచ్చైశ్రవసము మన ఇంద్రుడి దగ్గర ఉన్న గుర్రము ఎట్లా అరుస్తుందో అంతటి శబ్దము చేశాడు మనవాడు. తచ్చుత్వా అది వింటూనే అంతర్హితం భూతం అశరీరవాణి ఆకాశవాణి అంతరిక్షస్థం ఆకాశంలో నిలబడి ఈ విధంగా అన్నది. ఓహో మనవాడు అశ్వస్య ఏవ అస్య యత్స్థామ నదతః ప్రదిశః గతం అశ్వత్థామ ఏవ బాలహాయం తస్మాత్ నామ్నా భవిష్యతి. అశ్వంలాగా ఉన్నదే వీడి స్థామము అంటే సామర్థ్యము. ఓహో వీడు అరుస్తూ ఉంటే వీడి ఏడుపుకు దిక్కులన్నీ పిక్కటిల్లుతూ ఉన్నాయి. కాబట్టి అయం బాలహ ఈ పిల్లవాడు అశ్వత్థామ అన్న పేరుతో ఉంటాడు అని అశరీరవాణి నామకరణం చేసింది. మన వ్యాసుల వారి భారతంలో ఎప్పుడు చూసినా ఎక్కడ పిల్లలు కలిగినా అశరీరవాణి వచ్చి నామకరణం చేసిపోతూ ఉంటుంది ఏంటో. సుతేన తేన సుప్రీతః భారద్వాజః తతః అభవత్ తత్రైవ చ వసంధీమాన్ ధనుర్వేద పరః అభవత్. ఈయన కూడా ధనుర్వేద పరుడు మనవాడు మన అశ్వత్థామ కూడా. అశ్వత్థామ వాళ్ళ నాన్న ద్రోణుడు కూడా. ఇప్పుడు మన భరద్వాజుడి కొడుకు చాలా సంతోషించాడు కొడుకు కలిగినప్పుడు. ఇంకా అక్కడే ఆయన కొడుకును పెంచుకుంటూ ఉన్నాడు. కొడుకు కూడా ధనుర్వేద పరుడై ఉన్నాడు. సహ శుశ్రావ మహాత్మానం జామదగ్న్యం పరంతపం బ్రాహ్మణేభ్యః తదా రాజన్ దిత్సంతం వసు సర్వసః. సహ ఆయన జమదగ్నుడి యొక్క కొడుకు పరశురాముడని పిలుస్తారు ఈయనని. ఆ పరంతపుడు ఆ మహాత్ముడు బ్రాహ్మలకు సర్వసహ వసు ఐశ్వర్యాలన్నింటినీ దిత్సంతం ఇస్తూ ఉన్నాడని విన్నాడు శుశ్రావ. బ్రాహ్మలకు ఆయన దగ్గరున్న వాటన్నిటినీ ఇచ్చేస్తున్నాడు దానంగాని విని మనవాడు వెళ్ళాడు. ఎవరు? మన బ్రాహ్మడు భారద్వాజుడు ద్రోణుడు. వనంతు ప్రస్థితం రామం భారద్వాజః తదా అబ్రవీత్ ఆగతం విత్తకామం మాం విద్ధి ద్రోణం ద్విజర్షభం. మనవాడు వనానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మన పరశురాముడు 21 సార్లు భూమి చుట్టూ పర్యటించి రాజులందరినీ సంహరించి భూమిని మొత్తాన్ని ఆయనే సంపాదించుకుని తర్వాత ఏం చేయాలో తోచక ఆయన దగ్గర ఉన్నదంతా అందరికి ఇచ్చేస్తూ ఇంకా ఆయన అడవులకు వెళ్ళిపోతూ ఉన్న సమయం అది. ఆ సమయంలో ఆ రాముడి దగ్గరికి మన భారద్వాజుడు ద్రోణుడు వెళ్ళి ఆయనతో ఈ విధంగా అబ్రవీత్ అన్నాడు. నేను విత్తము కావాలన్న కోరికతో ధనం కావాలని ఆశతో వచ్చిన ద్విజర్ శ్రేష్ఠుణ్ణి ద్రోణుణ్ణి అని విద్ధి తెలుసుకో. డబ్బుల కోసం వచ్చాను నేను బ్రాహ్మణ్ణి, నా పేరు ద్రోణుడు, నేను డబ్బుల కోసం వచ్చాను అని చెప్పాడు. అప్పుడు మన పరశురాముడు ఏమన్నాడంటే హిరణ్యం మమ యచ్చ అన్యత్ వసు కించన విద్యతే బ్రాహ్మణేభ్యః మయా దత్తం సర్వం ఏవ తపోధన తథా ఏవ ఇయం ధరా దేవి సాగరాంతా సపంతన కశ్యపాయ మయా దత్త కృత్స్నా నగరమాలిని శరీరమాత్రం ఏవ అద్య మయా ఇదం అవశేషితం అస్త్రాణి చ మహార్హాణి శస్త్రాణి వివిధాని చ వృణీష్వ కిం ప్రయచ్ఛామి తుభ్యం ద్రోణ
వద ఆశు తత్ అన్నాడు. అవునయ్యా, అర్థమైంది. నీ పేరు ద్రోణుడు. నువ్వు డబ్బుల కోసం వచ్చావు. నువ్వు బ్రాహ్మడివి. అయితే మమ నాకున్న యత్కించన హిరణ్యం అన్యహత్య వస్సు, నాకున్న ఐశ్వర్యము, నాకున్న బంగారం, నా దగ్గర ఏమేమి సొత్తున్నదో విత్తమంతా, అదంతా మయా నా చేత సర్వం ఏవ బ్రాహ్మణేభ్య దత్తం, బ్రాహ్మలకు నేను మొత్తం అంతా ఇచ్చేశానయ్యా. నా దగ్గర ఉన్న సొత్తంతా, విత్తమంతా, బంగారం మొదలైనవన్నీ బ్రాహ్మలకి నేను ఇప్పటికే మొత్తం పూర్తిగా ఇచ్చేశాను. తథా ఏవ అట్లానే ఈ ధరా భూమిని కూడా, భూదేవిని కూడా సాగరాంతా, సాగర పర్యంతమున్న సపత్తన, పట్నాలతో సహా, పట్నాలు, పల్లెలు, ఊళ్ళు, గ్రామాలు, రాజ్యాలు అన్నీ కలిపి భూమిని మొత్తాన్ని కాశ్యపాయ, కశ్యపుడికి ఇచ్చేశాను. ఈ భూమెంతా మయా నా చేత కృత్స్నా నగరమాలిని, నగరాలతో పాటు పట్టణాలతో సహా మొత్తం అంతా కశ్యపాయ దత్త, కాశ్యపుడికి ఇయ్యబడ్డది. ఇంకా మిగిలిందేమి అంటే ఇదం శరీరం మాత్రం ఏవా, ఇదిగో ఈ శరీరం మాత్రం మిగిలిందయ్యా, నా దేహం ఒకటి మిగిలింది అద్య ఇప్పుడు అవశేషంగా. కాక వివిధమైన అస్త్రాలు, శస్త్రాలు, మహార్హమైనవన్నీ ఉన్నాయి. ఇంకింతే మిగిలాయ్యా, నా దగ్గర ఉన్నవన్నీ అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళాను. నా శరీరం ఉన్నది, నా దగ్గర ఉన్న ఈ అస్త్రాలు ఉన్నాయి, ఇంకింతే అని చెప్పాడు. చెప్పి వృణీశ్వ, మరి కోరుకో, ఈ మిగిలిన వాటిలో కిం ప్రయచ్చామి, ఏమిమ్మమంటావు, తుభ్యం నీకు ఓ ద్రోణ, ఆశువద తత్, నీకేం కావాలో చెప్పు, మరి నువ్వు చెప్తే నా దగ్గర ఉన్న వాటిని నేను నీకేం కావాలంటే అవి ఇస్తాను అని ఆయన చెప్పాడు. పాపం మనవాడు ఆలోచించుకున్నాడు. శరీరాన్ని తీసుకొని ఏం చేస్తాడు, మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయాలి. కాబట్టి ద్రోణుడు మిగిలిపోయిన అస్త్రాలు, శస్త్రాలు ఏవో ఉన్నాయి కదా, ఇంకా వాటిని అడిగాడు. అస్త్రాణి మే సమగ్రాణి ససంహారాణి భార్గవ, సప్రయోగ రహస్యాన్ని దాతుమర్హసి అశేషతః. ఓ భార్గవ, నాకు సమగ్రాణి అస్త్రాన్ని, నీ దగ్గరున్న మొత్తం అస్త్రాలు నాకు ఇచ్చేయి. ససంహారాన్ని, వాటిని ప్రయోగం ఎట్లా చేయాలి, ఉపసంహారం ఎట్లా చేయాలి, వాటితో సహా. సప్రయోగ రహస్యాన్ని, ససంహారాన్ని, ప్రయోగం చేసే రహస్యాలు, ఉపసంహరించే విధానం మొత్తం అంతా. అశేషతః, ఇంకేమీ నువ్వు మిగులుచుకోకుండా నాకు దాతుమర్హసి, ఇయ్యవలసి ఉంది అన్నాడు. వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, తథా ఇతి ఉక్త్వా తతః తస్మై ప్రాదాత్ అస్త్రాణి భార్గవః, స రహస్య వ్రతంచ ఏవ ధనుర్వేదం అశేషతః. అలాగే అన్నాడు ఆయన. అలాగే అని మన భార్గవుడు, మన రాముడు తస్మై, ఆయనకు, మన ద్రోణుడికి అస్త్రాలన్నీ అశేషంగా ఆయన దగ్గర ఉన్నవి మొత్తం, ధనుర్వేదం అంతా రహస్యాలతో సహా మొత్తము ప్రాదాత్ ఇచ్చేశాడు. ప్రతిగృహ్యతు తత్సర్వం కృతాస్త్రః ద్విజసత్తమః, ప్రియన్ సఖాయన్ సుప్రీతః జగామ ద్రుపదం ప్రతి. పాపం మనవాడు ద్విజసత్తముడు ద్రోణుడు ఆ విధంగా తత్సర్వం ప్రతిగృహ్య, మొత్తము అస్త్రాలని పరశురాముడి దగ్గర నుంచి పుచ్చుకున్నాడు. ఇంకా ఆయనకి ఎంత ఉత్సాహం వచ్చిందో, కృతాస్త్రుడయ్యాడు ఆయన. మొత్తం అస్త్ర విద్యంతా నేర్చుకున్నాడు. దాంతో ఆయనకి ఆయన స్నేహితుడు గుర్తొచ్చాడు. ఇంకా తన ప్రియమైన సఖుడు, స్నేహితుడు ద్రుపదుడు ఆయన దగ్గరికి చాలా సంతోషంగా బయలుదేరాడు. మరి ఎందుకు వెళ్ళాడో ఏమో తెలీదు. ఆయన నేర్చుకున్న అస్త్ర విద్యలన్నీ చూపించడానికి వెళ్ళాడో, అక్కడ ఉద్యోగం చేస్తాను, నీ దగ్గర ఉంటానని అడగడానికి వెళ్ళాడో, లేదా తను నేర్చుకున్నవన్నీ స్నేహితుడికి నేర్పించడానికి వెళ్ళాడో ఏమో తెలీదు. ఆయన మనసులో ఏముందో చాలా సంతోషంగా, ఆయనకు ముందు గుర్తొచ్చింది పాపం ఆయన స్నేహితుడు ద్రుపదుడు గుర్తుకొచ్చాడు. ఎందుకంటే పసప్పటి నుంచి ఇద్దరు కలిసి చదువుకున్నారు. అందులో పైగా వాళ్ళ నాన్న వీళ్ళ నాన్న ఇద్దరు స్నేహితులు. దాంతో ఆయన ఉత్సాహంగా
తన మిత్రుడి దగ్గరికి బయలుదేరాడు. ఇంకా అప్పుడేమైందంటే అని వైశంపాయనుల వారు మనకు చెప్తున్నారు. తతః ద్రుపదమాసాద్య భారద్వాజः ప్రతాపవాన్ అబ్రవీత్ పార్షతం రాజన్ సఖాయం విద్ధి మామితి. తతః ఇంక మనవాడు, మన ప్రతాపవంతుడు భరద్వాజుడి యొక్క కొడుకు భారద్వాజుడు ద్రోణుడు ద్రుపదమాసాద్య ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ పార్షతం పృషతుడి కొడుకుతో ద్రుపదుడితో ఈ విధంగా అబ్రవీత్ అన్నాడు. ఏమన్నాడంటే, రాజన్, ఓ రాజా, సఖాయం మాం విద్ధి, నీ స్నేహితుణ్ణి నేనొచ్చాను అని చెప్పాడు. మన ద్రుపదుడు ఏమన్నాడంటే, చాలా అన్నాడు. అకృతేయం తవ ప్రజ్ఞ బ్రహ్మన్ నాతి సమంజసి యత్ మాం బ్రవీషి ప్రసభం సఖా తే అహం ఇతి ద్విజ నహి రాజ్ఞాం ఉదీర్ణాం ఏవం భూతైః నరైః క్వచిత్ సఖ్యం భవతి మందాత్మన్ శ్రియాహీనైః ధనచ్యుతైః సౌహృదాన్యపి జీర్యంతే కాలేన పరిజీర్యతాం సౌహృదం మే త్వయా హి ఆసీత్ పురం సామర్థ్య బంధనం న సఖ్యం అజరన్ లోకే జాత దృశ్యేత కర్హిచిత్ కామః వా ఏనం విహరతి క్రోధః చ ఏనం ప్రవృష్యతి మా ఏవం జీర్ణం ఉపాసిష్టాః సఖ్యం నవం ఉపాకురో ఆసీత్ సఖ్యం ద్విజశ్రేష్ఠ త్వయా మే అర్థనిబంధనం న దరిద్రః వసుమతః న అవిద్వాన్ విదుషః సఖా శూరస్య న సఖా క్లీబః సఖిపూర్వం కిమిష్యతే యయోః ఏవ సమం విత్తం యయోః ఏవ సమం కులం తయోః సఖ్యం వివాహః చ నతు పుష్ట విపుష్టయోః న అశ్రోత్రియః శ్రోత్రియస్య న అరధి రధినః సఖా న అరాజ్ఞ సంగతన్ రాజ్ఞః సఖిపూర్వం కిమిష్యతే అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఓ బ్రహ్మన్, ఓ బ్రాహ్మడా, నా అతి సమంజసి, ఎంత అసమంజసంగా మాట్లాడుతూ ఉన్నావో, తవ ప్రజ్ఞ, నీ బుద్ధి కూడా అకృతాయ్యం, ఇది ఇంకా పరిణతి చెందలేదు, నీ బుద్ధి కూడా ఇంకా ఎదగలేదు. ఏదైతే నన్ను పట్టుకుని ఇంత గొప్ప రాజుని, ఓ ద్విజుడా, నువ్వు ప్రసభం ఇంత తొందరపాటుతనంతో అహం తే సఖా ఇతి, నేను నీ స్నేహితుణ్ణి అని బ్రవీషి అంటున్నావే, నా అంతటి వాణ్ణి, ఇంత గొప్ప రాజుని నన్ను పట్టుకుని నువ్వు నీ స్నేహితుణ్ణి అంటావా? ఇంకా బుద్ధి నీకు పెరిగినట్టు లేదు, అసమంజసంగా మాట్లాడుతూ ఉన్నావు. అసలు ఎక్కడైనా రాజులకు తక్కువ రకం వాళ్ళు స్నేహితులుగా ఉంటారేంటి? క్వచిత్, ఎక్కడైనా సరే, భూతైః నరైః, మామూలు మనుషులు, ఏవం ఉదీర్ణాం రాజ్ఞాం, ఈ రకంగా గొప్ప ఉద్ధతితో ఉన్నవాణ్ణి, గొప్ప ఉన్నత స్థితిలో ఉన్న రాజులను చూసి వాళ్లకు సఖ్యం న భవతి, సఖులుగా ఉండే ప్రశ్న లేదు. గొప్ప ఉన్నతితో ఉన్న రాజులకు మామూలు మనుషులు స్నేహితులు ఎట్లా అవుతారు? మందాత్మన్, బుద్ధి తక్కువవాడా, శ్రియాహీనైః, ఐశ్వర్యమూ లేదు, ధనమూ లేదు, ఏమున్నదని నా స్నేహితుడినని చెప్తున్నావు నీకు? పైగా కాలం గడుస్తూ ఉంటే సౌహృదాన్ని అపి జీర్యంతే, స్నేహాలు కూడా నశించిపోతూ ఉంటాయి, జీర్ణమైపోతాయి, శిథిలమవుతాయి. అట్లానే ఇది కూడా పోయింది పో. మన ఇద్దరికి ఉన్న స్నేహము ఎప్పుడో ఒకప్పుడు ఉండిండొచ్చు. నాకు త్వయా, నీతో ఉన్న ఆ సౌహృదము, సుహృద్భావము, స్నేహం ఏదున్నదో అది పూర్వమాసీత్, ఒకానొక సమయంలో ఉండేది. అది కూడా ఎందుకు? సామర్థ్య బంధనం. ఏదో ఆ సమయంలో మన ఇద్దరం ఒక రాగుండేవాళ్ళం, కలిసి వెళ్ళి చదువుకున్నాం కాబట్టి, ఏదో మన ఇద్దరం ఒక స్థితిలో ఉన్నాం కాబట్టి దాన్ని బట్టి ఏదో నడిచింది. మన ఇద్దరం చదువుకుంటూ ఉన్న సమయంలో నీకు కూడా చదువు గురించి అంత సమర్థత ఉండే కాబట్టి
అయితే ఇప్పుడు విషయం మారిపోయింది. కాలం మారిపోయింది. కాబట్టి నా బుద్ధి గూడా మారిపోయింది. నా స్థితి మారేసరికి. ఆ సుహృద్భావము లేదు, ఆ స్నేహము లేదు. అదెప్పుడో నశించిపోయింది. ఈ లోకంలో జాతు ఎప్పుడైనా సరే కర్హిచిత్ నువ్వు చూసుకో. సఖ్యమన్నది, స్నేహమన్నది అజరం నా. ఎల్లకాలం అట్లా పడుంటుంది ఫ్రెండ్‌షిప్ అనుకుంటున్నావేంటి? ఎప్పుడు ఉండదట్లా. ఫ్రెండ్‌షిప్స్ మారిపోతూ ఉంటాయి. ఎందుకు మారతాయంటే, ఏనం దాన్ని ఆ ఫ్రెండ్‌షిప్‌ని కామః విహరతి. కామము, కోరికలేమైనా కలిగాయంటే ఆ ఇద్దరిలో ఫ్రెండ్స్‌లో ఒకళ్ళకి కోరిక ఎక్కువయిందంటే, అది ఆ ఫ్రెండ్‌షిప్‌ని హరించి వేస్తుంది. లేదా వాళ్ళిద్దరిలో ఎవరికైనా లేతే ఇద్దరికైనా సరే క్రోధం ఎక్కువయిందంటే, అది గూడా దాన్ని ఏనం ఈ స్నేహాన్ని ప్రవృశ్చతి కోసేస్తుంది. కాలమైనా చెరిపేస్తుంది. కాలమైనా సరే నశింపచేస్తుంది. లేకుండా పోతాయి స్నేహాలు. టైం గడుస్తూ ఉంటాయి. లేదా వీళ్ళలో కోరికలో, కోపాలో ఉన్నాయంటే అట్లా అయినా కూడా నశించిపోతాయి. లేదా అసలు ఆ స్నేహితుల్లో ఒకళ్ళకి బాగా ఎక్కువ ఐశ్వర్యం కలిగిందంటే, ఐశ్వర్యం లేని పక్కన స్నేహితుడిని చూసి ఇది అంటూ ఉంటే, నాకు గురువుగారు కృష్ణ పరబ్రహ్మము, ఆయన స్నేహితుడు కుచేలుడు గుర్తుకొస్తూ ఉన్నారు. హ్మ్. ఎంత, ఎంత వేరు వేరుగా ఉంటారో మనుషులందరూ. కాబట్టి ఏవం ఈ విధంగా జీర్ణమైపోయిన ఏదో ఈ సఖ్యాన్ని బెట్టుకుని, స్నేహాన్ని బెట్టుకుని మా ఉపాసిష్టాహ దాని వెంటబడి వేలాడకు. లేనిపోని స్నేహాలన్నీ ఎప్పుడో పోయినాయి అవన్నీ ఇప్పుడు లేవు. వాటిని పట్టుకుని పాకులాడకు. నవం సఖ్యం ఉపాకురు పోయి కొత్త ఫ్రెండ్‌షిప్స్ చేసుకో పో. నీకు తగిన వాళ్ళని చూసుకొని, నీ స్థోమతకు తగిన విధంగా నువ్వు మళ్ళీ కొత్త ఫ్రెండ్‌షిప్స్ చేసుకో. నాతోటి ఫ్రెండ్‌షిప్ అని అనొద్దు మూర్ఖుడా. ఓ ద్విజ శ్రేష్ఠుడా! ఇంతకు ముందు నీతో నాకున్న సఖ్యం ఎటువంటిదో తెలుసా? అర్థనిబంధనం. ఆ సమయానికి పనికొచ్చింది గాబట్టి, అర్థం వల్ల ఏదో ప్రయోజనం నీ వల్ల నాకు, నా వల్ల నీకు ఉన్నది గాబట్టి, నీతో నాకు ప్రయోజనం ఉన్నందువల్లే నీతో నేను స్నేహం జేశాను. ఇప్పుడేమున్నది? ఇప్పుడు నీకన్నా నేను గొప్పవాడిని. ఇప్పుడు నీతో నాకవసరం లేదు. కాబట్టే స్నేహం లేదు. నన్ను నీ స్నేహితురాలు అనడానికి వీల్లేదు. పోయి వేరే కొత్త ఫ్రెండ్‌షిప్స్ చేసుకో పో. వసుమతః బాగా ధనమున్న వాడితో దరిద్రుడికి స్నేహముండదు. దరిద్రుడు బాగా డబ్బున్న వాడికి సఖా స్నేహితుడు కాడు. అవిద్వాన్ చదువు లేనివాడు విదుషః విద్వాంసుడికి సఖా స్నేహితుడు కాలేడు. శూరుడికి క్లీబః చాతగాని వాడు స్నేహితుడు కాలేడు. అసలైనా గూడా సఖిపూర్వం కిమిష్యతే ఎప్పుడుకో అబ్బో! అప్పుడెప్పుడో పాతకాలంలో ఉన్న స్నేహం గురించి పాత స్నేహాలు ఎవరు కోరుకుంటారయ్యా? పాత స్నేహాలు ఎవడికి గావాలి? వాటినేమో తవ్వుకుంటూ వచ్చావు ఇక్కడికి. యయోహో ఎవరికైతే ఇద్దరికి సమానమైన విత్తం ధనముండాలి. స్నేహం ఎక్కడుంటుంది? ఆ స్నేహితులిద్దరికీ సమానమైన ధనముండాలి. సమానమైన కులమైనా ఉండాలి. మనకు సమానమైన కులం గూడా లేదు. నువ్వు బ్రాహ్మడివి, నేను క్షత్రియుడిని, నేను రాజును. పోనీ డబ్బులు నాకు చాలా ఎక్కువున్నాయి. నీకేమి లేవు. నువ్వు దరిద్రుడివి. ఇట్లాంటప్పుడు మనిద్దరికి స్నేహమేముంటుంది? స్నేహము సమానమైన ధనమో, కులమో ఉన్న వాళ్ళ మధ్యలో ఉంటుంది. లేదా వివాహాలు కూడా అటువంటి సమాన స్థితిలో ఉన్న వాళ్ళ మధ్యలో జరుగుతాయి. నతు పుష్ట విపుష్టయోహో పుష్టి ఒకళ్ళకి, అపుష్టి ఒకళ్ళకి ఉంటాయి. ఒకళ్ళు బాగా పుష్టిగా ఉన్నారు. ఒకళ్ళు బలహీనంగా ఉన్నారంటే, ధనమో, కులమో, ఐశ్వర్యమో, పదవో ఏమీ లేకుండా తక్కువ రకం ఉన్నవాడితోటి అన్నిట్లో పుష్టిగా ఉన్నవాడికి స్నేహమేమి, వివాహమేమి, ఏమి గోల? అశ్రోత్రియః శ్రోత్రియస్య సఖా శ్రోత్రియుడైన వాడికి శృతి లేనివాడు, చదువు లేనివాడు స్నేహితుడు కాడు.
రధికుడు, రథం లేనివాడు స్నేహితులు కారు. ఒకడికి కారున్నది, వాడికి కారు లేదు అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎట్లా అయితారు? ఒకడు రాజయ్యాడు, ఇంకొకడు రాజు గాడు అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎట్లా అవుతారు? సఖి పూర్వం కిమిష్యతే. ఏదో పాత స్నేహాలన్నీ ఎవడు పెట్టుకొని కూర్చుంటాడు అని ఆయన అన్నాడు. ఇది నిజమే. యాక్చువల్‌గా దీని గురించి మనం ఒక నిమిషం ఆలోచిద్దాము. ఫ్రెండ్‌షిప్స్ సమానంగా ఉన్న వాళ్ళ మధ్యలోనే ఉండాలి. అయితే సమానంగా ఉండవలసిందేమి అంటే జ్ఞానము, సత్యము, ధర్మము. డబ్బులు సమానంగా ఉండాలి. పదవులు సమానంగా ఉండాలి. కులము సమానంగా ఉండాలి. జాతి సమానంగా ఉండాలి. అప్పుడే స్నేహాలుంటాయి అని తప్పుగా అర్థం చేసుకున్నాడు మన ద్రుపదుడు. సమానంగా ఉండవలసింది ఏమి అంటే బుద్ధి. ఇద్దరి మనసులు ఒకేలాగా ఆలోచిస్తూ ఉన్నాయి అంటే, వాళ్ళిద్దరికీ ప్రాపంచికంగా డబ్బులున్నాయా లేదా, ఐశ్వర్యం ఉందా లేదా, పదవులున్నాయా లేవా, ఎక్కువున్నాయా, తక్కువున్నాయాతో సంబంధం లేదు. మానసికంగా వాళ్ళిద్దరూ ఒకే స్థితిలో ఉంటే స్నేహాలు నిలబడి ఉంటాయి. ఈయన మానసికమైన స్థితిగతులను చూడకుండా, ప్రాపంచికమైన స్థితిగతులతో మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఈయన మనసింకా పరిణతి చెందలేదు మన ద్రుపదుడికి. ద్రోణుడిని నీ బుద్ధి ఇంకా పరిణతి చెందలేదన్నాడు గానీ, ఈయన కూడా అక్కడే ఉన్నాడు. ప్రాపంచికమైన విషయాలను చూసి ఎక్కువ తక్కువలు చెప్తున్నాడాయన. మానసికమైన సమానత్వం గురించి, జ్ఞానపరమైన సమానత్వం గురించి ఆయన మాట్లాడట్లేదు. ఎందుకు అంటే చిన్నప్పుడు కలిసి చదువుకున్న స్నేహాలు కూడా వయస్సు పెద్దవుతూ ఉంటే ఒక్కొక్కసారి నిలబడవు. కాలం వల్ల చెదిరిపోతాయి. కులం వల్ల, ధనం వల్ల, కోపం వల్ల, కోరిక వల్ల నశించిపోతాయని ఈయన చెప్పాడు గానీ, ఇవి కారణాలు గాదు. కాలం వల్లో, కులం వల్లో, ధనాల వల్లో, కోపాల వల్లో, కోరికల వల్లో స్నేహాలు అంతరించిపోవడం, శిథిలమైపోవడం ఉండదు. స్నేహాలు ఎప్పుడు నశిస్తాయి అంటే, వీళ్ళ మనసులు మారిపోయాయనుకోండి. పసప్పుడు బడిలో చదువుతూ ఉన్న సమయంలో వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ లేక నలుగురు, ఒక 6 మంది ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ డాక్టర్ అవుదామనుకున్నారు. లేదా అందరూ గొప్ప కాలేజ్‌లోకి వెళ్ళాలనుకున్నారు. నెక్స్ట్ తర్వాత ఏం చదువుదామని అందరూ కలిసి ఆలోచించుకున్నారు. ఏదో 10థ్ దాకా, 12థ్ దాకా కలిసి చదువుకున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ వరకు చేశారు. అయితే ఈలోగా కొంత వాళ్ళకి టీనేజ్ దాటుతూ ఉండగా, వాళ్ళు 20స్‌లోకి వస్తూ ఉండగా, వాళ్ళ జీవితాల్లో వాళ్ళ యాంబిషన్స్ మారొచ్చు. ఒకళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అవ్వాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని పెంచాలి అని కోరికుండొచ్చు. ఒకళ్ళకి పిల్లలు, పెళ్ళిళ్ళు తర్వాత చూద్దాము. నేను గొప్ప డాక్టర్‌నవ్వాలి. కాబట్టి నేను చాలా ఎక్కువగా కృషి చేసి పీహెచ్‌డీస్‌తో సహా చెయ్యాలి. మామూలుగానే ఎండీ డాక్టర్ చదవాలంటే 7, 8, 10 ఏళ్ళు పడతాయి. అందులో ఎండీ, పీహెచ్‌డీ చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుందని వాడి మనసులో అదున్నప్పుడు, లేదా ఒక ఫ్రెండ్ ఏదో బిజినెస్ స్టార్ట్ చేసుకొని దాన్ని నడిపించాలని కోరుకుంటే, ఇంకొకడు ఏదో నాసాలో జాబ్ తెచ్చుకోవాలి, రాకెట్ సైన్స్‌లో స్పెషలైజేషన్ చేయాలి అని కోరుకుంటే, ఈ రకంగా వాళ్ళ మార్గాలు మారిపోయినప్పుడు, మనసులు ఒకే స్థితిలో లేనప్పుడు, ఆ స్నేహాలు వదులైపోతాయి. డబ్బులున్నందుకు లేకపోయినందుకని గాదు. ఒక్కొక్కసారి వాళ్ళ మార్గం మారిపోయినాక కూడా కావాలంటే వాళ్ళు వేరే వేరే లైన్స్‌లో కెరియర్ పాత్‌లో ఉన్నా కూడా, మనసులు కలిసి ఉంటే డబ్బులతోటి సంబంధం లేదు. జాబ్స్ గురించి, వాళ్ళ ఫ్యూచర్ కెరియర్ చాయిసెస్ గురించి దేనితో సంబంధం లేదు. మనసులు కలిసుంటే, అవి సమంగా ఉన్నాయి అంటే స్నేహం నిలబడుతుంది. అయితే మనస్సు మారిపోయిందంటే వాళ్ళలో ఎవరికైనా ఒకళ్ళకి మనసు మారిపోయింది. వాళ్ళు కొంత వేరుగా ఆలోచించడం మొదలుపెట్టారంటే, దాని వల్ల మాత్రమే స్నేహాలు వదులైపోతాయి. స్నేహాలు జీర్ణించుకుని పోతాయి. బాహ్యమైన విషయాలు డబ్బులో, ఐశ్వర్యాలో, పదవులో ఆంతరంగికమైన కోపాలు, కోరికలు వీటి వల్ల కాదు. మనసులు మారిపోతే స్నేహాలు నిలబడవు.
సరే కాబట్టి ఇక్కడేంటో ఈయన జెప్పాడు. ఇంత ఎందుకు చెప్పుకుంటున్నాం మనమంటే, ఇక్కడ వీళ్ళు చెప్పారు గాబట్టి, వ్యాసుల వారు డాక్యుమెంట్ జేశారు గాబట్టే, ఇదంతా నిజమే అని మనం అనుకోరాదు. అనలైజ్ చేసి చూసుకోవాలి. ఎవరు చెప్తున్నారు ఏంటని చూసుకోవాలి కాబట్టి, ఇంత జాగ్రత్తగా ఫ్రెండ్‌షిప్స్ దేనివల్ల నిలబడతాయి, ఎట్లా జారిపోతాయని చూసుకున్నాము. ఇప్పుడు వైశంపాయనుల వారు మనకు కథ ఏం చెప్తున్నారంటే, ద్రుపదేన ఏవ ముక్తః తు భారద్వాజः ప్రతాపవాన్ ముహూర్తం చింతయామాస మన్యునా అభిపరిప్లుత. ద్రుపదుడు ఇట్లా అనేసరికి మన భారద్వాజుడు, మన ప్రతాపవంతుడు ఒక్క క్షణం ఆగిపోయాడాయన. కోపంతో ఆయనకింకా మనసు కొంచెం సేపు పని చెయ్యలేదు. సహ వినిశ్చిత్య మనసా పాంచాలం ప్రతి బుద్ధిమాన్ జగామ కురుముఖ్యానాం నగరం నాగసాహ్వయం. సహా ఆయన ఆలోచించుకున్నాడు. ఆయన మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ పాంచాలుడి గురించి, ద్రుపదుడి గురించి ఆ బుద్ధిమంతుడు బుద్ధిలో ఒక ఆలోచన చేసుకున్నాడు. ఈయన అంత చూస్తానని ఆయన నిర్ణయించుకున్నాడు. కురుముఖ్యుల యొక్క నగరము నాగసాహ్వయము హస్తినాపురం దగ్గరికి జగామ బయలుదేరాడు. వీడంతా చూడాలంటే నాకు ఇంకొక అండ కావాలి అని అనుకున్నాడు. అందుకని బయలుదేరాడు. కుమారాః తు అథ నిష్క్రమ్య సమేతాః గజసాహ్వయాత్ క్రీడంతః వీటయా తత్ర వీరాः పర్యచరన్ ముదా. ఈయన హస్తినాపురానికొచ్చేసరికి అక్కడేం జరుగుతుందంటే, మన కుమారులందరూ 101 మంది ధృతరాష్ట్రుడి కొడుకులు, 5 మంది పాండురాజు కొడుకులు, వాళ్ళు 106 అందరూ కలిసి ఊళ్ళో నుంచి బయటికొచ్చి ఆడుకుంటున్నారు. వీటయ్య ఒక బంతి తీసుకున్నారు. ఆ బంతితో క్రీడంతః ఆడుకుంటూ అక్కడ తిరుగుతూ ఉన్నారు సంతోషంగా ముదా. బంతి ఆట ఆడుకుంటూ ఉంటే ఏమైంది? పపాత కూపే సా వీట తేషాం వై క్రీడతాం తదా నచ్యతే ప్రత్యపద్యంత కర్మ వీటోపలబ్ధయే. సా వీట ఆ బంతేమయ్యింది? క్రీడతాం తేషాం వాళ్ళాడుతూ ఉండగా వెళ్ళి ఒక కూపంలో బావిలో పపాత పడిపోయింది. ఇంకా మనవాళ్ళు ఆ వీటాన్ని, ఆ బంతిని బావిలోంచి బయటికి తీయడానికి చాలా తిప్పలు పడుతున్నారు. అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అది దొరకట్లేదు వాళ్ళకి. ఆ బంతి అందట్లేదు. అథ ద్రోణః కుమారాన్ తాన్ దృష్ట్వా కృత్యవతః తదా ప్రహస్య మందం పైసల్యాత్ అభ్యభాషత వీర్యవాన్. మన వీర్యవంతుడు, మన ద్రోణుడు వీళ్ళని చూస్తూ ఉన్నాడు. పెద్ద సమూహము. ఒక 100 మంది పైగా ఉన్నారు. అందరూ ఆడుకుంటున్నారు. ఆ బంతి బావిలో పడిపోయింది. మరి ఇంతమంది కలిసి ఒక్క బంతేంటో? అసలే రాకుమారులు. చాలా బంతులు తెచ్చుకోవచ్చు కదా! పైగా ఒక బంతి బావిలో పడిపోతే, వేరే బంతులైనా తెచ్చుకోవచ్చు. లేదా వీళ్ళతో పాటుగా వీళ్ళ కోసము పరివారం ఉంటుంది కదా మరి! వాళ్ళైనా తీసివ్వచ్చు. మరేంటో ఈ కుమారులు వీళ్ళందరూ కలిసి ఆ బావి చుట్టూ చేరి, మూగి అందులోంచి బంతి బయటికి తీయడానికి ప్రయత్నం చేసుకుంటుంటే ఈయన చూసాడు. తాన్ కుమారాన్ దృష్ట్వా చూసి కృత్యవతః వాళ్ళందరూ ఎట్లోకట్ల దాన్ని అందులోంచి బయటికి తీయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పాపం చాలా ఫోకస్డ్‌గున్నారు మనవాళ్ళు. ఈయన మందం ప్రహస్య, ఈయన చిరునవ్వు నవ్వాడు వాళ్ళని చూసి. పైసల్యాత్ మృదువుగా వాళ్ళతో అభ్యభాషత ఇట్లా అంటూ ఉన్నాడు. వాళ్ళతో ఏమన్నాడంటే, అహో ను దిగ్బలం క్షాత్రం ధిక్యేతాం వః కృతాస్త్రతాం భరతస్య అన్వయే జాతాః యే వీటాం నాధిగచ్చతా ఏషః ముష్టిః ఇషికాణాం మయా అస్త్రేణ అభిమంత్రితః అస్య వీర్యం నిరీక్షధ్వం యత్ అన్యస్య న విద్యతే వేత్స్యామి ఇషికయా వీటాం తాం ఇషికాం అథా అన్యయా తాం అన్యయా సమాయోగః వీటాయాః గ్రహణే మమ. తద్ అపశ్యన్ కుమారాః తే విస్మయోత్ఫుల్లలోచనాః అవేష్ట్య చ ఉద్ధృతాం వీటాం వీటావేద్ధారం అబ్రువన్. ఓహో! అన్నాడాయన. వీళ్ళని చూసి నవ్వుతూ, ఓహో! ఏమయ్యా మీ బలము? ఏమి మీ క్షాత్ర బలం మీరు? ఏమి ఈ అస్త్రాలు? ఇంత మాత్రం తీయలేకపోయారా ఛీ! అయ్యో! భరతవంశంలో పుట్టారు మీరు. ఏం ఉపయోగమో? ఆ బంతిని పైకి తీసుకొని రాలేకపోయారే! నన్ను చూడండి.
అని ఆ పక్కనే ఉన్న గడ్డిని పెకిలించాడు. అప్పిడికిట్లో ఆ దర్భల్ని పట్టుకున్నాడు. ఆ గడ్డి పరకల్ని పట్టుకుని, ఇదిగో ఈ గడ్డి పరకల పైన నేను ఒక అస్త్రాన్ని మంత్రించి ఉంచుతాను. దీని వీర్యం చూడండి మీరు నిరీక్షధ్వం. యత్ అన్యస్య న విద్యతే ఇంకెక్కడ చూడరో ఇట్లాడిదే. చూడండి నేను ఈ గడ్డి పరకలతోటి ఆ బావిలో పడ్డ బంతిని పైకి తీస్తాను. ఏం చేస్తానంటే ఒక్క గడ్డి పరకను ఆ వీట ఆ బంతికేసి కొడతాను. ఆ తర్వాత ఇంకొక గడ్డి పరకను ఆ గడ్డి పరక పైన కొడతాను. మళ్ళీ దాంతో ఇంకో గడ్డి పరకని. అట్లా ఒక గడ్డి పరక పైన, ఒక గడ్డి పరక పైన, ఒక గడ్డి పరక పైన ఉంచి, దాన్ని తాడుగా తయారు చేసి, ఆ వీటను బంతిని పైకి తీస్తాను అని ఆయన చెప్తూ చేశాడు. చేసేసరికి తే కుమార వాళ్ళందరూ చూసి విస్మయంతోటి, ఆశ్చర్యంతోటి ఉత్ఫుల్లలోచన ఆ కళ్ళు ఇంత పెద్ద పెద్దవి చేసుకొని చూసారు వాళ్ళు. గడ్డి పరకలు. ఇట్లా గడ్డి పరక ఒకటాయన మంత్రించి వదిలాడు. అది పోయి బంతికి తగిలింది. ఇంకొక గడ్డి పరకని మంత్రించి వదిలేసరికి అది పోయి ఆ గడ్డి పరక కొసను తగులుకున్నది. ఇంకా ఒకదాన్నొకటి ఇట్లా ఏదో మ్యాజిక్ లాగా ఏదో గమ్మేసి అంటించినట్టు ఒక తాడులాగా తయారు చేసినట్టయింది. ఇంక వాళ్ళు చూసారు అవేశ్య ఉధృతాం వీటాం బయటికి లాగబడ్డ బంతిని చూసుకున్నారు. ఆ బంతిని బయటికి తీసిన ఆయనను చూసారు. ఆయనతో ఏమన్నారంటే, "అభివాదయామహే బ్రహ్మన్ న ఏతత్ అన్యేషు విద్యతే కహాసి కం త్వాభిజానీమః వయం కిం కరవామహే." బ్రహ్మన్ గురువుగారు నమస్కారం అండి. ఇంతకు ముందెప్పుడు ఇట్లా చూడలేదు మేము. కహాసి మీరెవరండి? కం త్వాభిజానీమః మీ పేరేమి? మీరెవరు? మేమెట్లా తెలుసుకోవాలి మిమ్మల్ని? మేమేం చేయగలము మీకు? అని వాళ్ళడిగారు. అప్పుడు ద్రోణః ఉవాచ ద్రోణుల వారు వాళ్ళకేం జెప్పారంటే, ఆచక్షధ్వం చ భీష్మాయ రూపేణ చ గుణైః చ మాం సహ ఏవ సుమహాబుద్ధిః సాంప్రతం ప్రతిపత్స్యతే. మీరు సాంప్రతం ఇప్పుడే వెళ్ళి భీష్ముడికి నా గుణాలు, నా రూపము వర్ణించి ఆచక్షధ్వం చెప్పండి. ఆ గొప్ప బుద్ధి కలిగిన వాడు భీష్ముడే ఇప్పుడు ఏం చేయాలని తెలుసుకుని వచ్చి చేస్తాడు. మీరెళ్ళి ఇక్కడ జరిగింది చెప్పండి. నేను చూడ్డానికి ఎట్లా ఉన్నాను, నేనేమి చేశాను అని ఆయనకి చెప్పండి. ఆయన చూసుకుంటాడు ఏం చేయాలో ఆయనకి తెలుసు అని ద్రోణుడన్నాడు. అన్న చోట మనము ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. తర్వాత ఏం జరిగిందని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.